కొత్త చాప్టర్, గో బియాండ్ రైట్ అండ్ రాంగ్. ఇదే కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట ఇంకొక చాప్టర్. మంచికి చెడుకి అతీతముగా ఎదుగు. ఎరిచ్ నెవర్ లాస్ట్ ది ఆపర్చునిటీ టు రిమైండ్ మీ దట్ ఐ హ్యాడ్ టు మేక్ ది ఎఫర్ట్ టు గో బియాండ్ రైట్ అండ్ రాంగ్ ఇఫ్ ఐ వాంటెడ్ బాబా. ఎప్పుడు కూడా ఎరిచ్ పదే పదే చెప్తూ ఉండేవాడు అవకాశం వచ్చినప్పుడల్లా, నీకు బాబా కావాలా? కావాలంటే మంచికి చెడుకి అతీతంగా ఎదుగు, అప్పుడే నీకు బాబా దొరుకుతాడు అని పదే పదే చెప్తూ ఉండేవాడు. ఆల్దో వాట్ హీ సెడ్ అపీల్ టు మై ఇంటలెక్ట్, నా బుర్రకి భలేగా ఉంది, కరెక్ట్ అతను చెప్పింది అనిపించేది నాకు. యట్ ఫర్ సమ్వన్ లైక్ మీ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ నాట్ టు టేక్ ఎ స్టాండ్ అండ్ ద రైట్ అండ్ రాంగ్. కానీ నేను చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిలో పెరిగాను. నేను నాకు కష్టమే, పట్టించుకోకయ్యా రైట్ అయినా రాంగ్ అయినా అంటే నాలాంటి వాడికి కష్టమే. ఐ వాజ్ ఫైరీ బై నేచర్ అండ్ కుడ్ నాట్ స్టాండ్ ఇన్జస్టిస్. సర్వమని నాలో కోపం వచ్చేస్తే ఎక్కడన్నా చెడు చూసిందే బుద్ధి ఉందా లేదే. ఎవడైనా ఒక పద్ధతిగా లేకపోతే ఓ చెడు కనపడితే వెంటనే నేను అక్కడ దూకేస్తాను. నేను ద స్లైటెస్ట్ రాంగ్ వుడ్ ప్రొవోక్ మీ టు యాక్షన్. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, వాడు ఇలా వచ్చే కానీ వెంటనే అక్కడ కారు ఆపేసి వాడి చోటు గొడవ పెట్టుకుంటాం, ఎందుకని భరించలేము అది. సో చిన్న తప్పు చిన్న చెడు కనపడగానే నాలో ఆవేశం వచ్చేస్తుంది. అతను చెప్తున్నాడు మాట రుస్తం, నా యొక్క స్వభావము ప్రవృత్తి అలాంటిది. అండ్ మోర్ ఆఫ్ అండ్ దెన్ నాట్ ఐ వుడ్ లూజ్ మై టెంపర్ వెరీ ఈజీ ఇఫ్ ద రాంగ్ వాజ్ నాట్ కరెక్టెడ్. ఆ తప్పును సవరించకపోతే ఇక నేను తట్టుకోలేను, నా పరిస్థితి అది, నా కోపం వచ్చేస్తే వెంటనే. ఇరీచ్ వుడ్ లవింగ్లీ రిమైండ్ మీ అట్ సచ్ టైమ్స్. అలాంటప్పుడు ఇరీచ్ నెమ్మదిగా ఇలా నన్ను జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. that I should use loving and kind words to correct such situations. తప్పుని సరిదిద్దాల్సి వచ్చినప్పుడు ప్రేమపూర్వకముగా జాలి కూడినటువంటి పదాలను మాత్రమే ఉపయోగించాలి. and I would jokingly respond. అప్పుడు నేను హాస్యం కలిపి నేను సమాధానం చెప్పేవాడు. ఒక పక్క నా కడుపు మండిపోతుంటే ఈయనేమో ఇలా అనేవాడు, అప్పుడు నేను ఇలా అనేవాడిని. కైండ్ వర్డ్స్ అండ్ ఎ గన్ కెన్ గెట్ ఎ జాబ్ డన్ ఫాస్టర్. అది అప్పుడు తుపాకీ ఉంటే అప్పుడు ఆ తుపాకీ పెట్టి నువ్వు ఎంత దయగా మాట్లాడినా పని అయిపోద్ది, ఏం ప్రమాదం లేదు అని చెప్పేవాడిని. దాని కైండ్ వర్డ్స్ ఎలోన్. ఆ ఉట్టి జాలి మాటలు ప్రేమ మాటలు ఎవడు ఖాతరు చేయడు, తుపాకీ పెట్టి అప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడినా వాడు వింటాడు మన మాట అని చెప్పేవాడిని. ఇట్ వాజ్ ద వే ఐ వాజ్ బ్రాటప్. అలాగే నేను పెరిగాను మరి నా చిన్నతనం నుండి. అండ్ ద వే ఐ సా ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని చూసి నేను నేర్చుకున్నది కూడా అదే. ఎట్ ఇరీచ్ వాజ్ ఆల్వేస్ పేషెంట్ అండ్ లవింగ్ విత్ మీ. కానీ నాతో చాలా ఓర్పు సహనాన్ని ప్రదర్శించేవాడు ఇరీచ్. అలా భరిస్తూనే ఉండేవాడు. అలా వద్దురా నాయన, తప్పురా, అలా వద్దురా అని చెప్తూనే ఉండేవాడు. అండ్ వన్ అకేషన్ వెన్ ఐ హ్యాడ్ లాస్ట్ మై టెంపర్ అండ్ సమ్మన్. ఒక సందర్భంలో ఒకరి మీద విరుచుకు పడిపోయాను నేను, కోపం వచ్చేసింది నాకు. అండ్ ఇరీచ్ ఇరీచ్ గమనించాడు దాన్ని, ఓహో వీడు కోపం వచ్చింది అని. ఈ కేమ్ అప్ టు అస్ అండ్ లవింగ్లీ ట్రై టు రిజాల్వ్ ద ఫైట్. నెమ్మదిగా ఇద్దరిని నచ్చచెప్పి దాన్ని పరిష్కరించడానికి సామరస్యపూర్వకంగా ప్రయత్నించాడు. ఇరీచ్ డిడ్ ఇట్ ఇన్ సచ్ ఎ టాక్ట్ఫుల్ వే దట్ ది ఇష్యూ వాజ్ రిజాల్వ్డ్ ఇమ్మీడియట్లీ. వెంటనే చిటికలో అది సమస్య పోయింది. ఆ సమస్య ఐ వాజ్ ఇంప్రెస్డ్ యాజ్ ఐ హ్యాడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ది ఇష్యూ టు బి సెటిల్. నాకు ఎంతో నచ్చింది ఇరీచ్ యొక్క విధానం. అబ్బా ఎంత చక్కగా అయిపోయింది, ఇది ఏదో చాలా కాలం పడ్డేది అనుకున్నాను, ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్ళిపోతుందో అనుకున్నాను, ఎంత సులభంగా సమస్య పోయింది అనుకున్నాను. విచ్ ఈజ్ వై ఐ హ్యాడ్ లాస్ట్ మై టెంపర్. అంచేతే నేను అంత కోపం వచ్చింది నాకు ఆ విషయంలో. ఐ వాజ్ సిట్టింగ్ క్వైట్లీ విత్ ఇరీచ్. పక్కన కూర్చున్నాడు ఇరీచ్, నేనే పక్కనే నేను ఉన్నాను. అండ్ మై హార్ట్ ప్రాంప్టెడ్ మీ టు ఆస్క్ హిమ్ ద ఫాలోయింగ్. నా హృదయం ఇలాగ అడగమని ప్రేరేపించింది ఇరీచ్ని. ఇరీచ్, ఐఎమ్ సారీ అబౌట్ లూజింగ్ మై టెంపర్. నన్ను క్షమించి ఇరీచ్, నువ్వు చెప్పినా కూడా వినకుండా నేను కోపాన్ని ప్రదర్శించవలసి వచ్చింది. బట్ టెల్ మీ, ఈజ్ నాట్ టేకింగ్ ఏ స్టాండ్ అగెనిస్ట్ ఇంజస్టిస్, అగెనిస్ట్ సంథింగ్ దట్ ఈజ్ రాంగ్ ఈజ్ నాట్ దాట్ వాట్ బాబా వుడ్ వాంట్ అస్ టు డూ. ఒకడు తప్పు చేసినప్పుడు అక్కడ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి మనం ప్రయత్నించడం బాబాకి ఇష్టం ఉండదా అని అడిగాను.
డస్ నాట్ బాబా వాంట్ us టు టేక్ ఏ స్టాండ్ ఆన్ రైటియస్నెస్? అంటే రైటియస్నెస్ అంటే ఒప్పు ఏ పక్కన ఉన్నదో ఆ పక్కన మనం నిలబడాలని బాబా ఆశించడా అని అడిగాను. నో, బాబా అలాగా ఆశించడు. ఎరిచి రిప్లై అలా ఆశించడు బాబా అని ఎరిచి సమాధానం చెప్పాడు. హీ వాంట్స్ యూ టు టేక్ ఎ స్టాండ్ ఆన్ ట్రూత్ అండ్ నాట్ ఆన్ రైటియస్నెస్. ఎవడు ఒప్పు ఎవడు తప్పు, ఆ ఒప్పు ఉన్నవాడి వైపు మనం చేరిపోవడం బాబాకి ఇష్టం ఉండదు. సత్యం ఎటువైపు అటు మనం నిలబడమే బాబాకి కావాలి. అంటే ఒప్పుకి సత్యానికి మళ్ళీ తేడా చెప్తాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? అయ్యా దానికి దీనికి ఏమిటి తేడా అని అడిగాను. వెన్ యూ టేక్ ఎ స్టాండ్ ఆన్ రైటియస్నెస్ యువర్ ఈగో అసెట్స్ సెల్ఫ్. నేను రైటు అని ఆ రైటు సైడ్ కనుక నీవు వ్యూ పాయింట్ తీసుకుంటే నీ అహము కొండ బదులు కూడా చెప్తుంది, నేను చెప్పేది రైటు, నేను చెప్పేది కరెక్ట్, వినండి నేను చెప్పేది అని మన అహముకు మంచి బలం వచ్చేసి బాగా దేదీప్యమానంగా వృద్ధి పొందుతుంది. అండ్ యూ గెట్ బౌండ్ ఇన్ ద ఫాల్స్నెస్ ఆఫ్ ఇల్యూషన్. ఎప్పుడైతే అహానికి బలం పెరిగిపోయిందో మాయలో మరింతగా బంధనాలు పెరిగిపోతాయి నీకు. బట్ వెన్ యూ టేక్ ఎ స్టాండ్ ఆన్ ద ట్రూత్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ టు అండర్గో ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యూమిలియేషన్స్ వితౌట్ రియాక్టింగ్. సత్యము పక్కన నీవు నిలబడాలని ఎంచుకున్నప్పుడు అన్ని అవమానాలు నీవు భరించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే సత్యం పక్కన ఉన్నవాడు హరిశ్చంద్రుడు ఏమయ్యాడు? రాజ్యం పోయింది, పెళ్ళం పోయింది, కుర్రాడు పోయాడు, ఆఖరికి ఆ పరిస్థితి మనం శ్మశానంలో చూసామంటే సత్యము దరి చేరిన వాడికి ఒక ఐకన్ అనమాట హరిశ్చంద్రుడు. ఒరే నువ్వు ఇలా ఉండడానికి రెడీగా అయితే సత్యం పక్కన ఉండు అని మన వాళ్ళు ఆ కథ తయారు చేసి ఉంటారు. వితౌట్ రియాక్టింగ్, సర్వశక్తి ఉండి కూడా ఏమాత్రము స్పందించకుండా కళ్ళు మూసుకొని అంత భయంకరమైన కష్టాన్ని భరించగలిగి ఉండాలి. ఇఫ్ యూ కెన్ డూ దాట్ దెన్ యువర్ ఈగో విల్ డిమినిష్ అండ్ గ్రాడ్యువల్లీ డై అవుట్. అలా కనుక నీవు ఉండగలిగితే నీ అహం ఓడిపోద్ది, అది ఓడిపోయి ఆఖరికి కూలిపోతుంది. అది వెన్ ఈగో డైస్ కంప్లీట్లీ యూ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్. ఎప్పుడైతే నీ అహం పూర్తిగా నాశనం అయిపోయిందో సత్యానుభవము నీ సొంతమైపోతుంది. ఐ వాజ్ ట్రయింగ్ టు టేక్ ఇన్ దిస్ ప్రొఫౌండ్ మెసేజ్ దట్ ఎరిచ్ వాజ్ కన్వేయింగ్ విత్ లవింగ్ కంపాషన్ అండ్ యెట్ సంథింగ్ విత్ ఇన్ మీ వాజ్ రెసిస్టింగ్. ఆ ఎరిచి చెప్పే విధానం చూసి ఇక నేనేం మాట్లాడే పరిస్థితుల్లో లేను. ఎందుకని అంత సహనంతో, అంత ప్రేమతో, అంత వాత్సల్యంతో అతను ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అయినా నాలో తొంటరి ఇంకా కొంచెం ఉన్నాడు. మళ్ళీ ఒక చిన్న ప్రశ్న ఇలా వేశాను, హౌ డు యూ డీల్ విత్ ఇంజస్టిస్? మరి అలాంటప్పుడు అన్యాయాన్ని ఎలాగ మనం ఎదుర్కోగలము అన్నాడు. ఎరిచ్ సెడ్, యూజ్ ఇంజస్టిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ సెంట్ బై బాబా టు అండర్గో హ్యూమిలియేషన్. అంటే ఒక అన్యాయం జరిగిపోయింది, నీకు జరిగిపోగానే నువ్వు తిరగబడ్డం కాదు బాబా కావలసింది. ఓహో, అవమానం పొందడానికి అండ్ టు ఇంక్రీజ్ యువర్ డిపెండెన్స్ ఆన్ హిమ్, ఆయన మీద ఆధారపడి జీవించడము అలవాటు చేసుకోవడానికి ఒక కొత్త అవకాశం బాబా పంపించాడు దీని ద్వారా అని నువ్వు తీసుకో. అంటే నీకు అన్యాయం జరిగిందనుకో, అది జరిగినప్పుడు నువ్వేం చేయాలి అంటే ఇది అదొక అవకాశంగా తీసుకో. అంటే ఉదాహరణకి అందరినీ భోజనాన్ని పిలిచాడు, మనకు భోజనం పెట్టలేదు వాడు, మిగిలిన అందరూ తినేసారు. అప్పుడు ఏమనుకోవాలంటే, ఓహో బాబా ఈ రకంగా నాకు అవమానం చేయడానికి చేస్తాడన్నమాట, పోన్లే నా గ్లాసులు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవాలి. ఆ హ్యూమిలియేషన్ ద్వారా నాకు మేలు చేయడానికే బాబా ఇది సృష్టించాడు. ఎరిచ్ సెడ్, యా, I protested. What would happen to the world if everyone followed your advice and refused to fight injustice? ఓహో, నీ మాట విని అందరూ కూడా అన్యాయాన్ని పోన్లే 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 అనుకుంటే ఎవడయ్యా అన్యాయం మీద పోరాడేవాడు? అన్యాయమే చెలరేగిపోతుంది ఇక అని నేను ఎరిచ్తో ప్రశ్నించాను. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఎరిచ్ అన్నాడు వెంటనే, ప్రతివాడు ఇది చేయమని నేను చెప్పట్లేదు సుమా.
టు టేక్ ఎ స్టాండ్ అండ్ ట్రూత్. ప్రతివాడిని సత్యం పక్కన నిలబడి నా సలహా కాదది. ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ దోస్ ఫ్యూ హూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ టోటల్ డిస్ట్రక్షన్, ఫర్ దోస్ హూ డేర్ టు లవ్ అండ్ వాంట్ బాబా. ఎవడు బాబాని ప్రేమించడానికి సత్తా ఉందో, ఎవడికి బాబా కావాలి అని తహతహ ఉందో, వాడు మాత్రమే సత్యం పక్కన నిలబడగలడు. అలాంటి వాడికి నేను చెప్తున్నాను ఇదంతా. అందుకే బాబూజీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఇక్కడ కూడా ఈ సెంటర్కి వచ్చినప్పుడు చెప్పారు, ఇట్స్ ఎ లూజింగ్ గేమ్. ప్రపంచంలో మానవుడు చేసే పోరాటం, వ్యాపకం, ఉద్యోగం, వ్యాపారం, కళ, ఏది చూడండి, వాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా వాడు చేసిన తాపత్రయం సారాంశం రాస్తే ఎందుకు వాడు చేస్తున్నాడు? అదంతా సంపాదించడం కోసం. డబ్బు సంపాదిస్తాడు, పరపర సంపాదిస్తాడు, కీర్తి సంపాదిస్తాడు కదా, ఇవి సంపాదించడం కోసం. కానీ ఒక బాబా ప్రేమికుడు జీవించేటువంటి పొద్దున్న సాయంత్రం దాకా లెక్కేస్తే ఇట్స్ ఏ లూజింగ్ గేమ్ అంట. అంటే మనల్ని పోగొట్టుకోవడం, మన అహం పోగొట్టుకోవడం, స్వార్థం పోగొట్టుకోవడం, కామం పోగొట్టుకోవడం, అది ఇట్స్ ఏ లూజింగ్ గేమ్ దట్ వీఆర్ ప్లేయింగ్. వాళ్ళు గెయినింగ్ గేమ్ ప్రపంచం అంతా ఆడేది. అది తేడా. Iris message reminded me of a couplet that Mani would often quote in Mandli Hall. వెంటనే ఇరి చెప్పిన మాటలు వినగానే మణి ఒక పద్యం చెప్తూ ఉండేది మండలి హాల్లో. అది నాకు జ్ఞాపకం వచ్చింది. ఏ లవర్ ప్రేస్ టు హిజ్ వెలవెడ్. ఒక ప్రేమికుడు తన దివ్య ప్రియతముడితో ఇలా ప్రార్థిస్తున్నాడట. ఇట్ ఈస్ సెడ్ దట్ ఎ గ్లాన్స్ ఆఫ్ యువర్ ఫేస్ కెన్ రెడ్యూస్ వన్ టు యాషెస్, బట్ సో వాట్, షో మీ యువర్ ఫేస్. నీ కళ్ళు ఒక్కసారి ఇలా చూసేవనుకో బస్ అయిపోతాట మనిషి. అయిపోని ఒక్కసారన్నా నీ మొహం నాకు చూపించు అని ఆ ప్రేమికుడు ఆ తపన అలా ఉంది.